హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే కన్వర్ట్ చేశాను. మా పాపకి ఫుల్ కటింగ్ ఉంటుంది, ఓనీ కటింగ్ గాని ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శారీని 2 మీటర్లు ఓనీకి అయితే తీసుకున్నాను. మిగతాదంతా లంగా కింద బాటమ్ పార్ట్కి అయితే పెట్టేశాను. ఇది ఫస్ట్ వచ్చేసి ఓనికి. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా అయితే వచ్చింది, దీంట్లో అటాచ్ అయితే రాలేదు. 3 మీటర్లు ఫ్రాక్ బాటమ్కి అయితే ఉంటుంది, 2 మీటర్లు ఓనికి అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంత అయితే సరిపోతుంది కాబట్టి ఇది కావాలంటే మనము పెద్దగా అయ్యారు అనుకుంటే కింద కానీ అతికించుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను. 4 ఫోల్డ్ లాగా చేసుకొని ఖర్చు అయితే పెట్టుకుంటున్నా కుట్టడానికి వీలుగా. ఇలా కట్ చేసుకున్నాను. ఒకటి వచ్చేసి బాటమ్ పార్ట్కి, ఇంకో బ్లౌజ్ వచ్చేసి పైన పార్ట్, ఇంకొకటి ఓనికి అయితే సపరేట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్లో టాప్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. మనకి ఎంత ఎడల్పు కావాలి అనేది ఇక్కడ మనము వేస్ట్ లూజు అయితే చూసుకోవాలి, మళ్ళీ చెస్ట్ చూసుకోవాలి. దాన్ని బట్టి క్లాత్ ఎంత కట్ చేసుకోవాలి అనేది సపరేట్ చేసుకుంటే మనకి మిగతాది బాటమ్ పార్ట్ లైనింగ్కి అయితే యూజ్ అవుతుంది. నేనైతే పాలిస్టరే బాటమ్కి టాప్కి అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 14+1 అంటే స్టిచ్చింగ్కి 1 ఇంచ్ 14 ఇంచ్ పొడవు అయితే పెడుతున్నాను. ఇలా డబల్ అయితే వేసుకున్నాను. 4 మడతలు వచ్చింది చూడండి. ఇలా అయితే వేసుకోవాలి. క్లోజ్ ఉండింది మన సైడ్ ఉంటుంది, ఓపెన్ ఉండింది ఆపోజిట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇలా తర్వాత జారుతుందంటే మనం పిన్ కానీ పెట్టుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను షోల్డర్ అయితే పెడుతున్నాను. 5.5 షోల్డర్ అయితే పెట్టాను. 5.5 చంక డౌన్ అయితే పెడుతున్నాను. తర్వాత ఇక్కడ ఒకసారి చూసుకొని మార్క్ చేసుకొని స్కేల్ అయితే డ్రా చేసుకోవాలి. బాక్స్ లాగా వస్తుంది. ఇలా మిడిల్లో 1.5 అయితే పెడుతున్నా. తర్వాత నెక్ వచ్చేసి 2.2 అలా అయితే పెడుతున్నా. కుట్టేతలకి 2.5 అలా వచ్చేస్తుంది. కొద్దిగా చంక డౌన్ అయితే చేస్తున్నాను, ఒక 1/2 ఇంచు. ఇలా స్కేల్ అయితే చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి బాగా కూర్చుంటుంది నెక్ అంతా. ఇక్కడ బ్యాక్ నెక్ 4.5 అయితే పెడుతున్నా, 4.5 ఇంచులు బ్యాక్. ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజు 8 ఇంచులు అయితే పెడుతున్నాను. దానికి 2 ఇంచులు ఖర్చు అయితే పెడుతున్నాను. ఎదిగే పిల్లలు కాబట్టి మనం కొద్దిగా ఖర్చు అయితే పెట్టుకోవాలి. 8 ఇంచు చెస్ట్ లూజ్ అయితే వేస్ట్ వచ్చేసి 7 ఇంచు. దీనికి 1 ఇంచు టక్స్లకు అయితే మార్క్ చేసుకున్నా, మిగతాది ఖర్చులు అయితే పెట్టుకున్నా. ఇక్కడ ఒక 1/2 ఇంచు డౌన్ అయితే ఇస్తున్నాను. దీనివల్ల వేసుకున్నప్పుడు మనకి బాగుంటుంది ఫ్రాక్. తర్వాత టక్స్ ఎక్కడ రావాలి అనేది మార్క్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి కొద్దిగా పొడవుగా అయితే మార్క్ చేసుకోవాలి. ఒక 5 ఇంచులు 6 ఇంచులు కానీ మార్క్ చేసుకోవచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకునే విధంగా మార్క్ చేసుకొని చంక కర్వ్ అయితే తీస్తున్నాను. ఇలా కర్వ్ ఇచ్చుకున్నాక ఒక 1/2 ఇంచు ఫ్రంట్కి అయితే కిందకైతే మార్క్ చేసుకొని కర్వ్ అయితే తీసుకున్నాం. మనము ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి మార్క్ అయితే చేసుకుంటున్నాము.
దీనికి 1 ఇంచు 4.5కి 1 ఇంచు 5.5 ఫ్రంట్ నెక్ అయితే పెడుతున్నా. ఇక్కడ మనము నెక్స్ అయితే కట్ చేసుకోకూడదు, తర్వాత కుట్టేటప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద డౌన్ చేసింది కట్ చేసా, బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి చంక డౌను. తర్వాత కర్వ్ ఇక్కడ డౌన్ అయితే చేసాం కదా, అది కట్ చేసుకోవాలి. తర్వాత ఇది నెక్ అయితే కట్ చేసుకోకూడదు ఇందాక చెప్పినట్లు. తర్వాత మనము కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు అయితే పెట్టుకుంటే మనకి తర్వాత కట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇవన్నీ కంపల్సరీ ఖర్చులు అయితే పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా సపరేట్ అయితే చేస్తున్నాను, ఫ్రంట్ బ్యాక్ అని. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. ఇలా మార్క్ అయితే చేసుకున్నాక ఫ్రంట్ అయితే తీసుకొని చంక కర్వ్ అయితే తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, బ్యాక్కి ఫ్రంట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే కర్వ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని ఖర్చు అయితే ఉంటుంది కదా 2 ఇంచులు, దాన్ని మార్క్ చేసుకొని ఖర్చు అయితే పెట్టుకున్నా. తర్వాత బ్యాక్ పార్ట్ చంక డౌన్ అంతా కొలుచుకొని ఇక్కడైతే రాసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. క్లాత్ని 4 ఫోల్డింగ్ చేసుకొని జాయింట్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఆపోజిట్లో ఓపెన్ అయితే ఉండేలాగా చూసుకోవాలి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 8 ఇంచులు పెట్టాను, దానికి లైన్ అయితే కొట్టుకున్నాను. దీనికి నేను చిన్నగా పఫ్ అయితే పెడుతున్నా 2 ఇంచులు. తర్వాత అక్కడ 8 ఇంచులు పొడవు ఉంది కదా, అక్కడ అయితే పెట్టుకున్నా. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేసుకున్నాను ఎడల్పులో. తర్వాత కింద లూజ్ అయితే హ్యాండ్స్ లూజు ఖర్చు ఇలా అయితే పెట్టుకోవాలి. తర్వాత మార్కింగ్ అయితే చేసుకుంటున్నా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన 1 ఇంచుకి ఒక మార్కు, ఇంకొక ఇంచుకి ఒక మార్క్ అయితే చేసుకుని ఉంటాం కదా. ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా అయితే చేసుకొని ఇక చిన్నగా కర్వ్ ఇచ్చుకోవాలి. పైన పఫ్ పెడదాం అనుకున్నాం కదా, దానికైతే మార్క్ అయితే చేస్తున్నాను. 2 ఇంచులు ఎడల్పు 2 ఇంచుల పొడవు అయితే పెట్టాను. పైన చిన్నగా కర్వ్ అయితే తీసుకోవాలి. దీంట్లో కింద ఉన్న కర్వ్కి జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి, రిప్లై అయితే ఇస్తాను. తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకొని కింద కానీ సరి చేసుకోవాలి. తర్వాత ఖర్చులు అయితే కంపల్సరీ ఇవి కుట్టేదానికి వీలుగా ఉంటాయి. ఈ ఖర్చులు అనేవి కుట్టడానికి ఈజీ అవుతుంది. ఇలా అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ కర్వ్ అయితే తీయడానికి రాదు, కుచ్చులు పెట్టుకున్నాక కర్వ్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ భాగం. ఇలా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్కి అయితే కట్ చేసుకుందాము. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెయిన్ క్లాత్ని ఫోల్డ్ అయితే చేసుకోవాలి 4 మడతల్లాగా. ఇక్కడ పెద్ద బార్డర్ని హ్యాండ్స్కి అయితే పెడదాం అనుకున్నాను. ఇలా 4 ఫోల్డ్ వచ్చేలాగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మిడిల్ అని కట్ అయితే పెడుతున్నా. ఇక్కడ మిగతా క్లాత్ని ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, లాంగ్ ఫ్రాక్, టాప్ పార్ట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా, అంటే ఎక్స్ట్రా ఉండేలాగా అయితే కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి ఎక్కడ వస్తుంది అనేది సరి చూసుకోవాలి. మనము వేస్ట్ ఎక్కడ చేయట్లేదు కాబట్టి క్లాత్ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ నేను కింద కొద్దిగా జాయింట్ అయితే పెడుతుంది, అలా అయితే కట్ చేసుకున్నాను. అది సరి చేసుకోవడం కానీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ జాయింట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇలా జాయింట్ అయితే పడుతుంది అన్నమాట. కింద కనిపించదు అంతగా, బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది కదా.
ఇక్కడ ఫ్రిల్ కోసం ఫ్రిల్ బాగా వస్తాయి, లేకపోతే క్లాత్ తక్కువ పడి ఫ్రిల్ బాగా రావు. కాబట్టి బ్లౌజ్లోనే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నా. ఇలా అయితే కటింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఓనీ కటింగ్ అయితే చూద్దాం ఎలా కట్ చేసుకోవాలి అనేది. నాకు ఓనీకి ఒక సైడు పెద్ద బార్డర్ వచ్చింది, ఇంకో సైడు చిన్న బార్డర్ అయితే వచ్చింది. చిన్న బార్డర్ సైజు పెద్ద బార్డర్ని అయితే కట్ చేస్తున్నా. చిన్న బార్డర్ని టేప్తో కొలుచుకొని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టడానికి కావాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. కరెక్ట్గా రావడం కోసం అక్కడక్కడ మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే చీర లెంత్ తగ్గి ఓనీ లెంత్ అయితే వచ్చేస్తుంది. లెంత్ తగ్గుతుంది, ఓనీ చూడడానికి కానీ లుక్ ఉంటుంది. ఇది మనం కావాలంటే లంగాకి కానీ అంటే ఫ్రాకు బాటమ్ పార్ట్కి అతికించుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవడం వల్ల చూడడానికి ఓనీ అయితే బాగుంటుంది. చాలా చాలా బాగా వచ్చింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఒక్క చీరతోనే లాంగ్ ఫ్రాక్ చున్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.